ప్లీజ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రపంచంలో చమురు ధరలు బాగా తగ్గుతున్న సమయంలో భారతదేశానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. వాస్తవంగా ఈ మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభంలో మనకున్న ఒక సానుకూల అంశం ఏంటంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉండేది. సో గ్లోబల్ ఆయిల్ ప్రైస్ నేను చాలాసార్లు చెప్పినట్లు మన దేశ ముడి చమురు అవసరాల్లో 80% పైగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సమయంలో గనక ప్రపంచ చమురు ధరలు ఎక్కువ ఉంటే డెఫినెట్గా ఇబ్బంది పడాలి. ఎందుకంటే రూపాయి విలువ కూడా పతనం అవుతుంది. మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సిందే. ఓవరాల్గా ఆయిల్ కన్జంప్షన్ తగ్గింది, ఆయిల్ ధరలు పడిపోయాయి. ఈ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు మనకు ఒక అవకాశం ఏమి మనం చేసుకోవచ్చు అని. మొదటిది మనము స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోవడం. అంటే ఇంత తక్కువ ఉన్న ఇప్పుడు కొని పెట్టుకోవడం. నేను దీనిపైన ఎక్స్క్లూజివ్గా కూడా ఒక వీడియో చేశాను, చూసి ఉండొచ్చు మీరు. మనము ఈ చమురు నిల్వలు పెట్టుకొని తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అయితే దాని స్టోరేజ్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లెక్కలేసుకొని బాగా తక్కువ ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటారు. మన దేశంలో ఇప్పుడు 5.3 మిలియన్ టన్స్ స్టోర్ చేసుకోవటానికి అవకాశం ఉంది. అంటే 5.3 1 మిలియన్ అంటే 10 లక్షలు. సో అంటే 53 లక్షల టన్నులు మనం స్టోర్ చేసుకోవటానికి మన దగ్గర అవకాశం ఉంది. ఇది రఫ్లీ మన దేశ చమురు అవసరాల దిగుమతుల్లో ఒక 15 రోజుల అవసరాలను తీరుస్తుంది. 15 days ఆఫ్ ఇంపోర్ట్స్ను తీర్చగలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు, ఈ అమెరికాలో ఉండే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి, దీన్ని 75 daysకు సరిపోయేలా పెంచుకుంటాం ఈ ధరలు తక్కువ ఉన్నప్పుడు అని ప్రకటించారు. సో అమెరికానే కాదు, చైనా కూడా భారీగా ఈ వ్యూహాత్మక చమురు నిల్వలు పెట్టుకుంది. ఇప్పుడు మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా సానుకూలంగా ఉన్నాయి. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనకు టెన్షన్ లేదు. అఫ్కోర్స్ ఎగుమతులు పడిపోతున్నాయి, కానీ అదే సమయంలో దిగుమతులు కూడా పడిపోతున్నాయి కనుక బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా మనకు ఇప్పుడు మనం ఏమి ప్రమాదకరమైన స్థితిలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేవు. ఇప్పుడు మనకు ట్రేడ్ కూడా చాలా మనకు అనుకూలమైన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఇవాళ ఏ పరిస్థితి ఉంది మనం చూసాం. ఇప్పుడు టెక్సాస్లో అమెరికాలోని ఒక మార్కెట్లోనైతే చమురు మార్కెట్, అంటే ఈ చమురు ప్రపంచంలో చాలా చోట్ల ట్రేడింగ్ అవుతుంది. అమెరికాలో ఒక ట్రేడింగ్ మార్కెట్లోనైతే ఫిజికల్ డెలివరీ తీసుకుంటే మీకే మేము డబ్బులు ఇస్తామనే దశకు వచ్చారు. సో అందుకే దాన్ని బిలో జీరో పడిపోయింది అని అన్నారు. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ జూన్లోనో జూలైలోనో కొంటామని కాంట్రాక్ట్ చేసుకుంటారు. సో జూన్ జూలైలో కొంటామని ఇప్పుడే తీసుకున్నారు కానీ మీకేమైనా డబ్బులు ఇస్తామంటున్నారు, ఎందుకంటే ఆ స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ లేక. సో అందువల్ల మనం ఇప్పుడు బెటర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్కు నెగోషియేట్ చేయొచ్చు. మనం ఏ రకంగా అడిగితే ఆ రకంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే ఎగుమతి చేసే దేశాలు తీవ్రమైన సంక్షోభాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలు అయితే తట్టుకోగలుగుతున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, అమెరికా, రష్యా, ఇవి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్. ఇవి తట్టుకోగలుగుతాయి, వాళ్ళ ఎకానమీస్ పెద్ద. కానీ ఆఫ్రికాలో, పశ్చిమాసియాలో చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. కేవలం చమురు ఎగుమతుల పైనే ప్రధానంగా తమ ఆదాయాలు, దేశ ఆదాయం ఆధారపడినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చమురు ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్, ఆదాయం అంటే ఈవెన్ రెవెన్యూ అంటే ప్రాఫిట్, అంటే చమురు ఉత్పత్తికి ఎంత ఖర్చు పెడతారు, ఎగుమతి చేసినప్పుడు ఎంత వస్తుంది, ఈ రెండింటి మధ్య తేడాను ప్రాఫిట్ అంటాము. వాళ్ళు ఉత్పత్తికి $10 ఖర్చు పెట్టారు, $30 అమ్ముకున్నారు, $20 ప్రాఫిట్ అవుతుంది. అలా ఆయిల్ ప్రాఫిట్సే ఇప్పుడు ఇరాక్లో 38% ఆఫ్ జీడిపి. అంటే ఆ దేశ జీడిపిలో 38% ఈ చమురు అమ్మకాలతోనే రావాలి, చమురు ఎగుమతుల వల్లనే, చమురు లాభాల వల్లనే, ముడి చమురు ఎగుమతి చేయడం వల్ల వచ్చిన లాభాలు. అలాగే మీకు ఇది లిబియా, కాంగో లాంటి దేశాల్లో, కువైట్, ఈ 3 దేశాల్లో ఇది 37%. లిబియా, కాంగో అండ్ కువైట్లో 37%.
ఇప్పుడు చిన్న చిన్న దేశాలు కూడా అంగోలా ఇలాంటి దేశాలు కూడా నీకు పెద్ద ఎత్తున చమురు ఎగుమతులపైనే అవి ఆధారపడుతున్నాయి. ఒమాన్ ఇలా అనేక దేశాలు. సో ఈ దేశాలు అన్నీ కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. పెద్ద దేశాలు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా తట్టుకోగలరు. కానీ చిన్న చిన్న దేశాలు అజర్బైజాన్, ఒమాన్, అంగోలా, సౌత్ సుడాన్ ఇలా చాలా కంట్రీస్, ఈవెన్ మనకు దగ్గరలో ఉన్న గల్ఫ్లో ఉన్న దేశాలకు కూడా చాలా ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. సో దీన్ని కనుక ఉపయోగించుకుంటే మనము డెఫినెట్గా చమురు కొనుక్కోవచ్చు, మనము నిల్వ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకున్నవి 3 చోట్ల ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది ఒక సెపరేట్ కంపెనీ లాగా, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు, సెపరేట్ కంపెనీ లాగా పనిచేస్తుంది, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. సో ఈ వీటికి మొత్తం 5.33 మిలియన్ టన్స్ 5.33 మిలియన్ టన్స్ మనకు 5.3 మిలియన్ టన్స్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటే 53 లక్షలు. ఇందులో ఒక మీకు ఒక 13 lakhs 1.3 మిలియన్ టన్స్ లేదా 13 లక్షల టన్నులు విశాఖపట్నంలో స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇంకొక 15 మిలియన్ టన్నులు 1.5 మిలియన్ టన్స్ లేదా 15 లక్షల టన్నులు, 15 మిలియన్ కాదు, 1.5 మిలియన్ లేదా 15 లక్షల టన్నులు మ్యాంగళూరులో ఉన్నాయి. సో ఇది కాక పాడూరు, కర్ణాటకలోని పాడూరులో ఒక 2.5 మిలియన్ టన్స్ 25 లక్షల టన్నులు ఉన్నాయి. మొత్తం 53 లక్షల టన్నులు లేదా 5.3 మిలియన్ టన్స్ స్టోరేజ్ కెపాసిటీ. ఇప్పటికే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఈ చమురు నిల్వల్ని పెంచుకోండి అని. అయితే ఇప్పుడు మనకున్న కెపాసిటీలో 45% ఖాళీ ఉంది. యాక్చువల్గా ఇప్పటికే ప్రభుత్వాలు చేయాల్సిందే, 45% ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉండగా ఇంకా మనం పెంచుకోవటానికి అవకాశం ఉంది. ఇది మొదటి పని చేయాలి. అంటే ముందు ఇది ఫస్ట్గా మనకు అర్జెంటుగా ఉన్న నిల్వల్ని మనం పూర్తిగా నింపుకోవాలి. తర్వాత ఇంకా అదనంగా మనం ఏమైనా వ్యూహాత్మక నిల్వలు పెంచుకోవడానికి స్కోప్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కొంత సమయం పడుతుంది కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి. సో ఎందుకంటే ఇంత త్వరగా చమురు ధరలు ఏం పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనకు భారీగా లాభం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, 2014లో ఒక బ్యారెల్ చమురు ధర $108 ఉంది. ఇంకా అంతకు ముందైతే $140 కూడా పెరిగింది. సో ఇవాళ మనకి $20 దొరుకుతుంది, $22 దొరుకుతుంది. ఎంత నయం. సో 700% పెరుగుతుంది. మీకు $108 అంటే మోర్ దెన్ 500%. సో అంత బెనిఫిట్ పొందొచ్చు. అందువల్ల ఇమ్మీడియట్గా ఇప్పుడున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నింపాలి. ఇంకా ఎక్కువ వ్యూహాత్మక చమురు నిల్వలు ఏర్పరచుకోవటానికి ఉన్న అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. రెండవది ఏంటంటే మనం ఇండియా ఇప్పటికే గ్లోబల్ ఆయిల్ అసెట్స్ అంటారు, అంటే ప్రపంచంలో వివిధ చమురు క్షేత్రాలలో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఉదాహరణకు రష్యాలోని చమురు క్షేత్రంలో సకాలిన్ ఆయిల్ ఫీల్డ్లో ఇండియా పెట్టుబడి పెట్టింది. వియత్నాం, సూడాన్ ఇలా చాలా దేశాల్లో మనం పెట్టారు. దీని కొరకు ఇప్పుడు రిలయన్స్ కొన్ని విదేశీ చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టింది, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL. అలాగే మన ONGCలోనైతే ఒక ప్రత్యేక విభాగం ఏంది OVL అని, ONGC విదేశ్ లిమిటెడ్. సో ఇది రష్యాలోని సకాలిన్ చమురు క్షేత్రంలో పెట్టుబడులు పెట్టింది. సో ఇప్పుడు మనకు చాలా దేశాలతో, ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్ అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన అవకాశం. ఎందుకంటే ఈ చమురు ఉత్పత్తి చేయడమే కష్టంగా ఉంది ఆ దేశాలకు. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు శిథిలమై ఉన్నాయి. ఇప్పుడు చైనా ఇప్పటికే వరల్డ్ వైడ్గా ఉన్న ఆయిల్ ఫీల్డ్స్లో ఇన్వెస్ట్ చేసి పెట్టారు. ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈక్విటీ ఆయిల్ అని వస్తుంది, అంటే చమురు వాటాగా వస్తుంది. ఇప్పుడు అక్కడ 100 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అయింది అనుకున్నాం, అందులో మనకు 30% షేర్ ఉంది అనుకున్నాం. సో 30 మిలియన్ టన్స్ వస్తుంది. లేదు ఆ కంపెనీ మొత్తం మనమే పెట్టామనుకోండి, మనకు 100 మిలియన్ టన్స్ వస్తాయి. ట్యాక్సెస్ మాత్రం కట్టి బయటకు రావచ్చు. సో అందువల్ల విదేశాల్లో చమురు క్షేత్రాన్ని కొనేయడం, లేదంటే అందులో వాటాలు కొనడం, కొత్తగా ఏమైనా చమురు క్షేత్రాలు డెవలప్ చేసుకోవడం లాంటివి మనం చేయాలి. చేసినప్పుడు ఏమైతుందంటే మనకు ఈక్విటీ ఆయిల్ ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక 5 ఎకరాలు 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలంలో పంటలు పండుతున్నాయి, బియ్యం, వరి పండుతుంది. మీకు వచ్చేటువంటి బియ్యం అక్కడ నుంచి వస్తుంది అనుకుందాం, మీరు కౌలుకి ఇచ్చినా కూడా. సో ఆ కౌలు ధర మీకు కౌలు బియ్యం వస్తుంది, మీకు సరిపోయే బియ్యం అక్కడ నుంచి వచ్చాయనుకోండి. బియ్యం ధర
50 కానీ 100 కానీ 150 కానీ మీకు ఎలాంటి ప్రభావం పడదు. ఇది ఈక్విటీ రైస్, అంటే మనకు షేర్ లాగా మన పొలంలో కౌలు వాటా లాగా మనకు వస్తుంది. ఆయిల్లో కూడా అలా ఈక్విటీ ఆయిల్ అంటారు. అంటే మన వాటాగా వచ్చే చమురు మనకు చాలా చౌకగా వస్తుంది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినా కూడా మనకు భయం ఉండదు. ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత వస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినా మనకు ఇంధన భద్రత దెబ్బతింటుంది. అంతర్జాతీయ చమురు సరఫరాలు డిస్రప్ట్ అయినా కూడా ఉంటుంది. కొన్నిసార్లు డిస్రప్ట్ అవుతాయి, అంటే ప్రొడక్షన్స్ దెబ్బతింటాయి. ఉదాహరణకు సౌదీ అరేబియాలోని ఆరామ్కో కంపెనీ పైన మీకు పక్కన యమన్లోని హైతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఎందుకంటే సౌదీ అరేబియా యమన్లో పోయి అంతర్యుద్ధంలో జోక్యం చేసుకుంది. దాంతో అక్కడున్న తిరుగుబాటుదారులు సౌదీ అరామ్కోపై దాడి చేస్తే 50% ఆఫ్ సౌదీ అరేబియా ప్రొడక్షన్ దెబ్బతిన్నాయి. అప్పుడు మనకు మేజర్ డిస్రప్షన్ ఆయిల్కి వచ్చింది, వస్తుంది కూడా. ఎందుకంటే మన ఇండియాకు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ సౌదీ అరేబియా. సో అందువల్ల ఇలాంటి పరిస్థితి మనం అప్పటికప్పుడు సౌదీ అరేబియా నుంచి కాకుండా ఇరాక్ నుంచి కంపెన్సేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలాంటి డిస్రప్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకే కంపెనీలు ఉంటాయి. ప్రపంచంలో ఇతర దేశాల్లో కంపెనీలు ఉన్నా, ఆయిల్ కంపెనీస్ ఉన్నా, ఆయిల్ కంపెనీస్లో వాటాలున్నా మనకు ఎలాంటి అంతరాయం కలగకుండా మనకు ఆ డిస్రప్షన్ ఉండకుండా ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత వస్తుంది. అందువల్ల ఇవాళ గ్లోబల్ ఆయిల్ అసెట్ చాలా చీప్గా ఉంటాయి. ఎందుకంటే ఆ చమురు ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశాలు దెబ్బతిన్నాయి, ఆయిల్ సెక్టార్ మొత్తం దెబ్బతిన్నది. అందువల్ల ఇప్పుడు చీపర్గా ఉంటాయి. సో ఆ కంపెనీని మనం కొనుగోలు చేసుకోవడం, వాటాలు కొనడం అనేది ప్రయత్నం చేయాలి. ఇది రెండవది. మూడవది ఏంటంటే మన రిఫైనింగ్ కెపాసిటీ పెంచుకోవడం. ఇంకా వాస్తవానికి ఇప్పటికే మనకు రిఫైనింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ, 250 మిలియన్, 249 మిలియన్ టన్స్ టు బి స్పెసిఫిక్. 249 మిలియన్ టన్స్ రిఫైనింగ్ కెపాసిటీ. చాలా మంది తెలియని అవసరం ఏంటంటే మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటాం, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తాం. అంటే పెట్రోల్, ముడి చమురు తీసుకొచ్చి రిఫైన్ చేసి మన రిఫైనరీస్లో వాటిని పెట్రోల్, డీజిల్ అమ్ముతాం. సో ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్లో ఆల్రెడీ ప్రొడక్ట్ మన అవసరాలకు పోగా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఈ రిఫైనింగ్ కెపాసిటీని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. ఇది మూడోది. నాలుగవది, ఇవాళ మనము డొమెస్టిక్ ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆయిల్ ప్రపంచంలో చమురు ధరలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన దగ్గర పెట్టుబడులు ఉండవు ఆయిల్ సెక్టార్లో. కానీ ఇవాళ ప్రపంచ చమురు ధరలు తక్కువగా ఉన్నాయి కనుక మనము ఆ డబ్బులు, అంటే వరల్డ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల మనకి ఇవాళ డబ్బులు ఆదాయం. నేను ఇదొక లెక్క చెప్పాను. అంతర్జాతీయ చమురు మార్కెట్లో $1 తగ్గితే ఇండియాకు 10,750 crores ఎవ్రీ ఇయర్ లాభం వస్తుంది. 10,750 కోట్లు. ఇవాళ 2014లో $108, ఇప్పుడు లేదు $20 ఉందంటే ఎంత తగ్గింది మీరు లెక్క. అంటే పెద్ద ఎత్తున మనకు డబ్బు ఆదా అవుతుంది. $1 తగ్గితేనే సంవత్సరంలో 10,750 కోట్లు బెనిఫిట్ అవుతుంది. సో ఈ మనీ సేవ్ అవుతుంది కదా. ఈ మనీ సేవ్ అవుతున్నటువంటి మనీని మనము ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కు వాడుకోవాలి. అంటే దేశీయ చమురు పరిశ్రమ అభివృద్ధికి వాడుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం మనం విదేశాలకు ఆధారపడతాం. 80% మన అవసరాలకు ఇవాళ ఇంపోర్ట్స్ పై ఆధారపడడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. చమురు ధరలు పెరిగినప్పుడు ఇబ్బంది పడుతున్నాం, గల్ఫ్లో యుద్ధం వస్తే ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ఆయిల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇవాళ ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఆయిల్ సెక్టార్లో సర్ప్లస్ ఉంది, ధరలు పడిపోవడం వల్ల. ఇవాళ ఒక్క చమురు ఉత్పత్తుల పైన, పెట్రోల్, డీజిల్ పైన పన్నులతోనే 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు సంపాదించింది. కేవలం చమురు ధరలు బాగా తక్కువ ఉండడం వల్ల పన్నులు పెంచి 20 లక్షల కోట్ల బెనిఫిట్ అయ్యింది. ఒక్క 2019-20లోనే 3.5 లక్షల కోట్ల ఆదాయం. సో ఈ మనీ అంతా మనం ఇతరత్రా ఖర్చు పెట్టవచ్చు, అవసరాలకు పెడుతుంటాం, పెట్టకూడదని అట్లే. కానీ ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఖర్చు పెడతాయి. ఆయిల్ సెక్టార్లో వచ్చినటువంటి ఈ బెనిఫిట్ను ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కనుక ఖర్చు పెట్టగలిగితే మనకు దేశీయ చమురు పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, స్వావలంబన వస్తుంది. దానివల్ల మనకు ఇతరత్ర రేపు భవిష్యత్తులో కష్టకాలంలో బెనిఫిట్గా మారుతుంది. అందువల్ల ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గడం, ప్రపంచంలో చమురు రంగంలో అనూహ్యమైన సంక్షోభం భారతదేశానికి ఒక అద్భుత అవకాశం. దీనికి కావలసినటువంటి ప్రణాళిక, రచన, అమలు కీలకం.